కొన్ని మిస్టరీస్ని డీకోడ్ చేయడం చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, బిగ్ ఫుట్ నిజంగా ఉందా? ఏరియా 51లో ఏలియన్స్ ఉన్నాయా? జాక్ ది రీపర్ ఎవరు? బెర్ముడా ట్రయాంగిల్లో ఏముంది? జోడియాక్ కిల్లర్ ఎవరు? ఇవి ఈ ప్రపంచ చరిత్రలో ఉన్న అతిపెద్ద మిస్టరీస్. ఈ ప్రపంచంలో సగం మంది వీటిని నిజమని నమ్మితే ఇంకా సగం మంది వీటిని కొట్టిపాడేస్తూ ఉంటారు. ఇలాంటి మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్న మిస్టరీస్ ఎన్నో ఈ ప్రపంచంలో ఉన్నాయి. అలాంటి ఒక మిస్టరీ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ మిస్టరీని నిజమని నమ్మిన వాళ్ళు ఇది మానవ చరిత్రలోనే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని అంటున్నారు. నమ్మని వాళ్ళు మానవ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఫ్రాడ్ అని అంటున్నారు. ఆ మిస్టరీ ఏంటి? అది నిజంగా ఒక అచీవ్మెంటా లేదా అతిపెద్ద ఫ్రాడా అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్. (1950s) నుండి ఇప్పటి వరకు ఈ రెండు దేశాలు డైరెక్ట్గా యుద్ధం చేయకపోయినా ఇండైరెక్ట్గా ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటాయి. అమెరికా ఇంకా రష్యా మధ్యలో కోల్డ్ వార్ అనేది ఇప్పటికీ నడుస్తూనే ఉంది. కొన్నేళ్ల నుండి ప్రతి రంగంలోనూ తమ ఆధిపత్యాన్ని చూపించడానికి ఈ దేశాలు ప్రయత్నం చేస్తూ వచ్చాయి. అలాంటి ఒక రంగమే స్పేస్. ఈ రెండు దేశాల మధ్యలో కోల్డ్ వార్ పీక్స్లో ఉన్న టైంలో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1957లో సోవియట్ యూనియన్ స్పేస్లోకి మొట్టమొదటి మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్ని పంపించింది. దాని పేరు స్పుట్నిక్ 1. ఈ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ని పంపి సోవియట్ అమెరికాకి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత 1958లో అమెరికా తమ శాటిలైట్ ని ప్రయోగించింది. దాని పేరు ఎక్స్‌ప్లోరర్ 1. కానీ మొదటి స్పేస్ రేస్లో సోవియట్ ఫస్ట్ గెలిచింది. అమెరికా ఎలా అయినా నెక్స్ట్ రేస్ గెలవాలి అనే ఆలోచనలో ఉండగా సోవియట్ మళ్లీ షాక్ ఇచ్చింది. 1961లో యూరీ గగారిన్ అనే కాస్మోనట్ ని స్పేస్లోకి పంపి చరిత్ర సృష్టించింది సోవియట్ ఇచ్చిన ఈ షాక్తో అమెరికాకి ఏం చేయాలో అర్థం కాలేదు. స్పేస్ రేస్లో ఎలా అయినా సోవియట్ యూనియన్ని ఓడించాలి అని అమెరికా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఏం చేస్తే సోవియట్ని స్పేస్ రేస్లో ఓడిస్తాం, ఎలాంటి స్పేస్ మిషన్ చేస్తే ప్రపంచం మొత్తం సోవియట్ని వదిలేసి అమెరికాని స్పేస్ కింగ్ అంటుంది అనే ఆలోచనలో పడింది అమెరికా గవర్నమెంట్. వీళ్ళ ఆలోచనలకి తొందరగానే సమాధానం దొరికింది. సోవియట్ యూనియన్ని స్పేస్ రేస్లో ఓడించాలి అనంటే దానికి కేవలం ఒకే ఒక్క మార్గం ఉంది అని అమెరికా అనుకుంది. అది మనుషులను చంద్రునిపైకి పంపించడం. మే 25, 1961 రోజున అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ పబ్లిక్ స్పీచ్లో ఆ డెకేడ్ అయిపోయేలోపు మూన్ మీదికి ఆస్ట్రోనాట్స్ ని పంపి మళ్లీ వాళ్ళని తిరిగి సేఫ్గా భూమి మీదికి తీసుకుని వస్తాం అని మొత్తం ప్రపంచానికి చెప్పాడు కెనడీ. Before this decade is out of landing a man on the moon and returning him safely to the earth. మూన్ మిషన్, అది కూడా 1960లలో. ఆ కాలానికి ఇంకా సెల్ ఫోన్స్ కూడా లేవు. కెనడీ ఇంత పబ్లిక్ గా తన ఒపీనియన్ని లేదా మూన్ మిషన్ ని ప్రకటించినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. అదేవిధంగా ఇవన్నీ జరిగే పనులు అసలు కావని కూడా చాలా మంది అనుకున్నారు. కానీ నాసా ఇవేమీ పట్టించుకోలేదు. మూన్ మీదికి ఆస్ట్రోనాట్స్ ని పంపించడం కోసం రాత్రి పగలు పనిచేయడం మొదలుపెట్టింది. అమెరికా గవర్నమెంట్ ఆ తర్వాత 5 ఏళ్లలో ఈ మ్యాన్డ్ మూన్ మిషన్ కోసం 7 నుంచి 9 బిలియన్ల వరకు బడ్జెట్ ని రిలీజ్ చేసింది. కెనడీ పబ్లిక్ స్పీచ్ అయిపోయిన కొన్ని నెలలకే నాసా మూన్ మిషన్ పనులని మొదలుపెట్టింది. ముందుగా మిషన్ కి అవసరమైన రాకెట్స్ ని టెస్ట్ చేశారు. ఆ తర్వాత కమాండ్ మాడ్యూల్స్ లోని హీట్ షీల్డ్స్ ని టెస్ట్ చేశారు. 1963 నుండి 1967 మధ్యలో ఎన్నో టెస్టులు అన్మాన్డ్ మిషన్స్ చేసింది నాసా. ఈ మూన్ మిషన్స్ అన్నిటికీ అపోలో అని పేరు పెట్టి ఫిబ్రవరి 1967న ఫస్ట్ మ్యాన్డ్ మిషన్ ని మొదలుపెట్టింది. మ్యాన్డ్ మిషన్ అని అంటే మనిషిని స్పేస్ క్రాఫ్ట్ లో పెట్టి ప్రయోగించడం. మొట్టమొదటి టెస్ట్ కి నాసా అపోలో 1 అని పేరు పెట్టింది. అపోలో 1లో భాగంగా 3 ఆస్ట్రోనాట్స్ ని స్పేస్ లోకి పంపడం కోసం ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. కానీ ట్రైనింగ్ లో ఒక యాక్సిడెంట్ అవడంతో ఆ 3 ఆస్ట్రోనాట్స్ చనిపోయారు. ఈ ఇన్సిడెంట్ తో నాసాకు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. కానీ నాసా ఓటమిని ఒప్పుకోలేదు. అపోలో 4, అపోలో 5, అపోలో 6 మిషన్స్ ని వెంటనే లాంచ్ చేసింది. ఇవన్నీ అన్మాన్డ్ స్పేస్ మిషన్స్. ఈ మిషన్స్ అన్ని సక్సెస్ఫుల్ అవడంతో మళ్ళీ ఒకసారి మ్యాన్డ్ మిషన్ ని ట్రై చేసింది నాసా. అదే అపోలో 7. అక్టోబర్ 1968లో 3 ఆస్ట్రోనాట్స్ తో అపోలో 7 ని లాంచ్ చేసింది నాసా. ఈ లాంచ్ సక్సెస్ అయింది. ఆస్ట్రోనాట్స్ సేఫ్ గా స్పేస్ లోకి వెళ్లి తిరిగి వచ్చారు. ఆ తర్వాత మార్చ్ 1969 అపోలో 9 మిషన్. ఈ మిషన్ లో లూనార్ మాడ్యూల్ ని టెస్ట్ చేశారు. ఆ తర్వాత మే 1969లో అపోలో 10 ని లాంచ్ చేశారు. అపోలో 10 కూడా మూన్ ఆర్బిట్ లోకి వెళ్లి మళ్లీ సేఫ్ గా తిరిగి వచ్చింది. ఈ మిషన్ సక్సెస్ అయిన వెంటనే డిసెంబర్ నెలలో 1968లో 3 ఆస్ట్రోనాట్స్ ని స్పేస్ క్రాఫ్ట్ లో పెట్టి మూన్ ఆర్బిట్ లోకి పంపించి మళ్లీ సేఫ్ గా భూమి మీదకి తీసుకుని వచ్చారు. అపోలో 1లో ఆస్ట్రోనాట్స్ కి జరిగిన ఇన్సిడెంట్ తర్వాత నాసా దాదాపు
9 టెస్ట్ మిషన్స్ని చేసి ఫైనల్గా అపోలో 11 మిషన్లో మనిషిని పెట్టి చంద్రునిపైకి పంపించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఫైనల్గా జూలై 16, 1969 సాటర్న్ V రాకెట్ సహాయంతో అపోలో 11ని లాంచ్ చేశారు. అపోలో 11 స్పేస్ క్రాఫ్ట్లో 3 మెయిన్ పార్ట్స్ ఉండేవి: కమాండ్ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్, లూనర్ మాడ్యూల్. కమాండ్ మాడ్యూల్ ఇంకా సర్వీస్ మాడ్యూల్ని కలిపి CSM అంటారు. లూనార్ మాడ్యూల్ సహాయంతో ఆస్ట్రోనాట్స్ మూన్ మీద ల్యాండ్ అయితే, కమాండ్ మాడ్యూల్ ఇంకా సర్వీస్ మాడ్యూల్ సహాయంతో భూమి మీదకి తిరిగి వచ్చారు. ఈ మిషన్లో 3 ఆస్ట్రోనాట్స్ పాల్గొన్నారు: కమాండర్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్, లూనార్ మాడ్యూల్ పైలట్ బజ్ ఆల్డ్రిన్, మాడ్యూల్ పైలట్ మైకెల్ కొలిన్స్. వీళ్ళ ముగ్గురితో లాంచ్ అయిన అపోలో 11 10 నిమిషాల్లో ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశించింది. ఎర్త్ ఆర్బిట్ని 2 సార్లు తిరిగాక మూన్ వైపు వెళ్లడం స్టార్ట్ అయింది అపోలో 11. దాదాపు 3 రోజుల తర్వాత, అంటే జూలై 2, 1969న మూన్ ఆర్బిట్లోకి చేరుకుంది అపోలో 11. మూన్ ఆర్బిట్లోకి చేరుకున్నాక కమాండ్ మాడ్యూల్ ఇంకా సర్వీస్ మాడ్యూల్ నుండి లూనార్ మాడ్యూల్ విడిపోయింది. CSMతో మైకెల్ కొలిన్స్ మూన్ ఆర్బిట్లోనే ఉంటే, లూనార్ మాడ్యూల్లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఇంకా బజ్ ఆల్డ్రిన్ మూన్ మీదికి వెళ్లారు. ఆ తర్వాత జూలై 20న లూనార్ మాడ్యూల్ని మూన్ పైన ల్యాండ్ చేశారు. ఈ ల్యాండింగ్ అంత ఈజీగా అవ్వలేదు. ముందు ల్యాండ్ అవ్వాల్సిన ప్లేస్ ల్యాండింగ్కి సేఫ్గా లేకపోవడంతో ముందు అనుకున్న ప్లేస్ నుండి 4 మైల్స్ దూరంలో లూనార్ మాడ్యూల్ని ల్యాండ్ చేశారు. ల్యాండ్ చేసిన 6 గంటల 39 నిమిషాల తర్వాత, అంటే జూలై 21, 1969 రోజున మూన్ మీద అడుగు పెట్టాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆ తర్వాత 19 నిమిషాలకి బజ్ కూడా మూన్ మీద అడుగు పెట్టాడు. వీళ్ళు ఇద్దరు కలిసి దాదాపు 2.5 గంటలు వాళ్ళు దిగిన ప్లేస్లో తిరుగుతూ 21 కేజీల లూనార్ మెటీరియల్ని కలెక్ట్ చేశారు. లూనార్ మెటీరియల్ని కలెక్ట్ చేయడం అయిపోయాక వీళ్ళిద్దరూ మూన్ మీద ఫొటోస్ దిగారు. అమెరికన్ ఫ్లాగ్ని నిలబెట్టారు. సోవియట్తో ఉన్న కోల్డ్ వార్ కారణంగా మూన్ మీదికి వెళ్లిన అమెరికా కేవలం రష్యాని గెలవాలి అనే కాకుండా సైంటిఫిక్గా కూడా లాభాలను పొందాలి అనే ఉద్దేశంతో కొన్ని సైంటిఫిక్ ఎక్విప్మెంట్ని మూన్ మీదికి తీసుకుని వెళ్లి వాటిని అక్కడ అరేంజ్ చేసింది. వాటి ద్వారా మూన్ నుండి ఎర్త్కి సిగ్నల్స్ వచ్చేలా ఏర్పాటు చేసింది. వీళ్ళిద్దరూ దాదాపు 21 గంటల 36 నిమిషాల పాటు మూన్ మీద ఉన్న తర్వాత వాళ్ళు వచ్చిన లూనార్ మాడ్యూల్లోకి వెళ్లారు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు బజ్ ఆల్డ్రిన్లు. ఆ తర్వాత లూనార్ మాడ్యూల్ని కమాండ్ మాడ్యూల్తో అటాచ్ చేసి భూమి వైపు తిరిగి ప్రయాణం చేశారు. ఫైనల్గా జూలై 24, 1969న పెసిఫిక్ ఓషన్లో సేఫ్గా ల్యాండ్ అయ్యారు 3 ఆస్ట్రోనాట్స్. అమెరికా సాధించిన ఈ గెలుపు మొత్తం మానవ జాతి గెలుపుగా భావించింది ప్రపంచం మొత్తం. కానీ కొంతమంది మాత్రం ఈ అపోలో 11 అనేది సోవియట్ మీద గెలవడానికి అమెరికా షూట్ చేసిన ఒక పెద్ద ఫ్రాడ్ హాలీవుడ్ సినిమా అని మాట్లాడడం మొదలుపెట్టారు. కేవలం ఇలా మాట్లాడడం మాత్రమే కాదు, అపోలో 11 మిషన్ ఫ్రాడ్ అని నిరూపించడానికి కొన్ని కాన్స్పిరసీ థియరీస్ని కూడా అల్లడం మొదలుపెట్టారు. అఫ్కోర్స్ ఈ కాన్స్పిరసీ థియరీస్ అన్ని తప్పు అని సైంటిస్టులు చాలాసార్లు ప్రూవ్ చేశారు కూడా. కానీ ఈ థియరీస్ని బేస్ చేసుకుని మూన్ ల్యాండింగ్ మీద వీళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్ని ఇప్పటికీ అడుగుతూ ఉన్నారు చాలామంది. ఈ కాన్స్పిరసీ థియరీస్లో మొదటిది ఏంటంటే, మూన్ మీద గాలి ఉండనప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ పాతిన ఆ ఫ్లాగ్ ఎలా వేవ్ అవుతూ ఉంది, అంటే ఎలా కదిలింది అని. ఈ క్వశ్చన్ సగం వరకు కరెక్టే. గాలి అనేది లేకుంటే ఏ జెండా కూడా కదలదు. కానీ మూన్ మీద అమెరికన్ జెండా కూడా కదలలేదు. నాసాకి తెలుసు మూన్ మీద గాలి ఉండదని. సో ఈ ఫ్లాగ్ పడిపోకుండా ఉండాలి అని నిలువుగా ఉండే పోల్తో పాటు పైన ఒక చిన్న హారిజంటల్ రాడ్ ని కూడా యాడ్ చేశారు, అంటే అడ్డంగా. మీరు ఒకవేళ బాగా గమనించి చూస్తే మీరు ఆ రాడ్ ని క్లియర్ గా చూడొచ్చు. ఇక అప్పటికే నలిగిపోతూ ఉన్న ఫ్లాగ్ ని ఆ రాడ్ కి సెట్ చేసి అటు ఇటు కదిలించినప్పుడు అది గాలికి ఊగుతున్నట్టు కనిపించింది. ఇక మూన్ ల్యాండింగ్ ఫేక్ అనే వాళ్ళు అడిగే రెండో క్వశ్చన్, మూన్ ల్యాండింగ్ ఫొటోస్ ను మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అందులో కనిపించే షాడోస్ కన్సిస్టెంట్ గా కనిపించవు. మూన్ మీద ఉన్న లైట్ సోర్స్ సన్ ఒకటే అయినప్పుడు ఇలా ఇన్కన్సిస్టెంట్ షాడోస్ ఎందుకు వచ్చాయి? ఈ క్వశ్చన్ కూడా సగం కరెక్ట్. సన్ ఒకటే లైట్ సోర్స్ అయితే షాడోస్ అన్ని ప్యారలల్ గా ఒకేలా ఉండాలి. కానీ అక్కడ సన్ ఒకటే లైట్ సోర్స్ కాదు, మూన్ సర్ఫేస్ కూడా ఇక్కడ లైట్ సోర్స్ గా ఉంది. సన్ లైట్ మూన్ సర్ఫేస్ మీద పడినప్పుడు సర్ఫేస్ ఆ లైట్ ని రిఫ్లెక్ట్ చేసి లైట్ ని స్కాటర్ చేస్తుంది. అందువల్ల షాడోస్ అన్ని అన్పారలల్ గా ఇన్కన్సిస్టెంట్ గా ఉన్నాయి. మూన్ ల్యాండింగ్ ఫేక్ అని చెప్పే వాళ్ళు అడిగే మూడో క్వశ్చన్ ఏంటంటే, మూన్ ల్యాండింగ్ నిజంగా జరిగితే అక్కడ తీసిన ఫొటోస్లో స్టార్స్ ఎందుకు కనిపించలేదు అని. మూన్ మీద నుండి చూస్తే స్పేస్ బ్లాక్ గా కనిపిస్తుంది. ల్యాండింగ్ టైంలో సన్ మూన్ వైపు ఉంది. సింపుల్ గా చెప్పాలి అంటే మూన్ మీద అది డే టైం. అంత లైట్ లో ఎక్కడ ఉన్న స్టార్స్, అది కూడా ఆ కాలం కెమెరాస్లో కనిపించకపోవడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. చంద్రుని పైన ఎంత సన్లైట్ ఉందో మీరు ఒకవేళ ఆస్ట్రోనాట్ సూట్స్ ని చూసి ఉంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అంత సన్లైట్ లో ఎక్కడో దూరాన ఉన్న స్టార్స్ కనిపించకపోవడం పెద్ద విషయమే కాదు. మూన్ ల్యాండింగ్ ఫొటోస్ లో ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటోలో బజ్ ఆల్డ్రిన్ ఉంటాడు. అంటే ఆబ్వియస్ గా ఈ ఫోటోని నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తీసినట్టు. కానీ బజ్ ఆల్డ్రిన్ హెల్మెట్ లో ఆర్మ్స్ట్రాంగ్ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. ఆ రిఫ్లెక్షన్ లో ఆర్మ్స్ట్రాంగ్ చేతిలో కెమెరా లేదు.
అంటే ఇంకా ఎవరో ఆ ఫోటో తీసి ఉంటారు. మూన్ ల్యాండింగ్ ఫేక్ అనే వాళ్ళు చెప్పే ఇంకో సిల్లీ థియరీ ఇది. దీనికి చాలా ఈజీ ఆన్సర్ ఉంది. కెమెరా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ సూట్ లో ముందు వైపు అటాచ్ అయి ఉంది. అంతేకాదు లూనార్ మాడ్యూల్ కి 4 వైపులా కూడా కెమెరాస్ ని ఫిక్స్ చేశారు. ఆ కెమెరాస్ సహాయంతోనే మూన్ ల్యాండింగ్ ని దాదాపు 650 మిలియన్ మంది లైవ్ లో చూడగలిగారు. అమెరికా చేసిన ఈ మూన్ మిషన్ నిజంగా ఒకవేళ ఫేక్ అయి ఉంటే అమెరికాకు చిరకాల ప్రత్యర్థి అయిన రష్యా దీన్ని ఎప్పుడో ప్రూవ్ చేసేది, లేదా ఇది ఫేక్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేది. కానీ అమెరికాకి శత్రువైన రష్యానే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ హిస్టరీలో దీనిని 3వ అతిపెద్ద విజయంగా రష్యానే ప్రకటించింది. ఇంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా మీలో చాలా మంది ఇప్పటికీ ఈ మూన్ ల్యాండింగ్ అనేది ఫేక్ అని నమ్మేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ దృష్టిలో ఇది ఇప్పటికీ ఒక మిస్టరీనే. సో గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా మీరు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ కాకుండా ఉండటానికి వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా ఫేస్బుక్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.